క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 2025 సంవత్సరం ఈ 365 దినాలు దేవుడు తన కృపచేత ప్రేమచేత మనందరినీ కూడా ఆదరించి మరొక నూతనమైనటువంటి సంవత్సరాన్ని మనందరికీ అనుగ్రహించి తన కృపను వెల్లడిపరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి తండ్రి అయినటువంటి దేవునికి ఎంతగానో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రియులారా, అసలు దేవుడు మనిషికి ఎందుకు కాలాన్ని నిర్ణయించాడు? మనం ఆలోచించగలిగితే బైబిల్ గ్రంథంలో అసలు ఎందుకు దేవుడు ఈ కాలాలను సమయాలను మనిషి కొరకు ఎందుకు నిర్ణయించాడు అనేది మనం ఆలోచించగలిగితే దానికి ఒక హిస్టారికల్ ఆధారాలతో మనం కొన్ని పాయింట్స్ చూడగలిగితే మనిషి ఆయుష్ను లెక్క కట్టడం కొరకే ఈ కాలం సమయము అని బైబిల్ మనకి స్పష్టతనిస్తూ ఉంది. అసలు ఈ కాలము సమయము ఎవరి వశంలో ఉంది అని మనం నిన్నటి దినాన మనం నేర్చుకున్నామనంటే ఈ కాలము సమయము మానవుని చేతిలో లేదు, దేవుని చేతిలో ఉందని గ్రంథం మనకి స్పష్టంగా తెలియచేసింది. మరి ఈ కాలములు సమయములు దేవుని స్వాధీనమైనప్పుడు మరి ఈ కాలములను సమయములను మార్చేది ఎవరు అని మనం చూడగలిగితే ఈ కాలములను సమయములను మార్చేది కూడా ఎవరు? దేవుడే. ఏ కాలాన్నైనా ఏ సమయాన్నైనా మార్చగలిగేవాడు దేవుడు. మరి ఆ కాలాన్ని మార్చగలిగేటటువంటి కాలవశుడైనటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనకిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని మనం కంప్లీట్ చేసుకొని మనం ముందుకెళ్ళగలగాలి అంటే మనము జీవితకాలం దేవుడు మనకిచ్చినటువంటి జీవితకాలం సంతోషంగా హ్యాపీగా మనం ఉండాలి అని అంటే దేవుని కృప, ఆయన ఆదరణ మనకు అవసరం. ప్రియమైన దేవుని వారలారా, నా వాయిస్ అర్థమవుతుందా? వాయిస్ క్లారిటీ లేదనిపిస్తుంది నాకు. అర్థమవుతుంది నా మాట మీకు? నాకేంటో మరి ఒక రకంగా ఉంది. సరే, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం ఒకసారి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ప్రియులారా. మరలా చదువుకుందాం ఒకసారి ఈ మాట. దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే ఏం చేయాలో మీకు చూపిస్తున్నా. ముందుగా ఏం చేయాలి? దీర్ఘాయుష్ కావాలంటే ఏం చేయాలమ్మా? దీర్ఘాయుష్ కావాలంటే ఏం చేయాలి? ఆయన మాట ఆలకించి అంగీకరించాలి. జాగ్రత్తగా వినాలి మీరు. దీర్ఘాయుష్మంతులు కావాలంటే ఏం చేయాలో తెలుసా అండి? ఆయన మాట ఆలకించి అంగీకరించాలి. కేవలం వినటం కాదు. బైబిల్ చదవటం వల్ల ఏమైనా లాభం ఉందా? చదివిన దాని ప్రకారం బ్రతికిన వాడికే లాభం ఉంది. వాక్యం వినేవాడికి లాభం ఉందా అని అంటే వాక్యము విని దాని ప్రకారం బ్రతికితే లాభం ఉంది. అంతేనమ్మా? వంట చేసుకొని ముందు పెట్టుకుంటే ఏమన్నా లాభం ఉందా? లేదు. చేసుకున్న వంట కడుపు నిండా తినగలిగితేనే మనకు తృప్తిగా ఉంటుంది. అవునంటారా కాదంటారా? దేవుని మందిరానికి వచ్చిన మనం కూడా అంతే. మందిరానికి వచ్చినటువంటి మనం, వాక్యాన్ని వింటున్నటువంటి మనం, వింటున్న వాక్య ప్రకారం మనం బ్రతికితేనే దీర్ఘాయుష్మంతులుగా మనం ఉండగలుగుతాం. అవునా కాదా? జాగ్రత్తగా వినాలి. ఎక్కువసేపు చెప్పను, ఇంకా 20 నిమిషాలు చెప్పేసి మనం ఒక పాట పాడతాం కదా. ఏం పాట అది? క్రొత్త ఏడు. అసలు క్రొత్త ఏడు ఎప్పుడు మొదలు పెడద్దో రేపు మధ్యాహ్నం ఒక ముద్ద తిన్నాక చెప్తాం మీకు కొత్త ఏడు ఎప్పుడు మొదలైద్దో. మనిషి జీవితంలో క్రొత్త ఏడు ఎప్పుడు మొదలైద్దో రేపు మధ్యాహ్నం 2 గంటలకు చెప్తాం మీకు. ఇప్పుడు 12 గంటలు వస్తే క్రొత్త ఏడు వచ్చిందని ఇప్పుడు పాడదాం, అందరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుందాం. కానీ రేపు మధ్యాహ్నం 2 గంటలకు మాత్రం అసలు మనిషి జీవితంలో క్రొత్త ఏడు ఎప్పుడు మొదలవుద్దో, ఎప్పుడు హ్యాపీ న్యూ ఇయరో రేపు మాట్లాడుకుందాం. ఇది విమర్శగా తల్లి, సద్విమర్శగా మీరు తీసుకోవాలి. ప్రేమపూర్వకంగానే మనం కొన్ని మాటలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సరేనా? ఓకేనా? అడ్వాన్స్గా ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. ఎడం పక్క వాళ్ళకి, కుడి పక్క వాళ్ళకి, తూర్పున ఉన్న వాళ్ళకి, పడవన ఉన్న వాళ్ళకి ఒకసారి చకచక అయిపోవాలి ఫాస్ట్గా. ఒకవేళ మీకు పక్కన గోడ వచ్చింది అనుకోండి, ఆ వెనకాల ముందు వాళ్ళు కూడా చెప్పుకోండి. అందరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి, నోటితో కాదు. అందరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్నారా?
ఏం మెదిలినట్టు ఏం కనపడలే నాకు. మీరు అడ్వాన్స్ హ్యాపీ న్యూ చెప్పుకున్నారా? ఇంకొక 20 నిమిషాల్లో రియల్ హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది, అప్పుడు చెప్పుకుందరు. కానీ అబ్బా, అసలు మీకంటే ఆ కుర్చీలో ఉన్నవాళ్ళు బ్రహ్మాండం చెప్పుకున్నారు. అసలు ఏం సూపర్గా చెప్పుకున్నారండి వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్. వెరీ గుడ్, మంచిది, చాలా సంతోషం. 13వ వచనం వెళ్ళిపోదాం, ముందుకు వెళ్ళిపోదాం తల్లి. 13వ వచనం, ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొందియుండుము. ఇప్పుడు చెప్పండి, దేన్ని మనం పొందాలి? 2026 సంవత్సరం 365 రోజులు మనం అలా దాటి వెళ్ళిపోవాలంటే మనకి ఏది అవసరం? ఇప్పుడు ఏది అవసరం అండి? వాక్యం అవసరం. వాక్యం అవసరమని మనకు తెలిసిన వాక్యానుసారంగా మనం బ్రతకం. మరి ఇంకెలా బతుకుతాం? మీరు చెప్పండి. వాక్యానుసారంగా బ్రతికితేనే బ్రతుకు క్షేమంగా జరుగుద్ది ముందుకని బైబిల్ చెప్తా ఉంది బోధ. కానీ వాక్యానుసారంగా బ్రతకండ్రా బాబు అంటే వాక్యానుసారంగా బ్రతకటం మనకు నచ్చదు. మరి ఇంకెట్టా బతుకుతావు నువ్వు భూమి మీద? నువ్వు ఆలోచించి ఒకసారి. అందుకే ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించటానికి ముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్తో ముందుకెళ్దాం. ఓకేనా? ఇప్పుడు మీ అందరి ఇంటికి వచ్చి ఏమి ఇచ్చాను నేను? క్యాలెండర్ ఇచ్చి. ఎందుకు క్యాలెండర్ ఇచ్చా? పాత క్యాలెండర్ ఉందిగా, ఏది ఇక్కడ ఉందా? పోయిందా? తీసేశారా? వెరీ గుడ్. ఎందుకు తీసేశారు ఇక్కడ క్యాలెండర్? ఏమ్మా, ఇంకొక 10 నిమిషాల్లో దాని పేడ విరగడైంది మనకి, అవునా కదా? 2025 ఏం రాశారు మొత్తంలో? 2025 బై 2026 రా. పిలిచారా లేదా? ఉమా గట్టిగా నవ్విందంటే ఇది రాసింది అక్కడ మొత్తంలో, నేను చూడలా. ఏమండి, 2025కి ఏం చెప్పాం మనం? బాయ్ చెప్పాం. మరి 26కి వెల్కమ్ చెప్పాం, అంతేనా? ఇప్పుడు 25 క్యాలెండర్ ఎందుకు తీసేసాం మనం? దాని పని అయిపోయింది కాబట్టి. ఇప్పుడు 26 క్యాలెండర్ ఎందుకు తెచ్చుకున్నాం మనం? ఇప్పుడు దాంతో పని ఉంది కాబట్టి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే క్యాలెండర్ మారాలా, నీ క్యారెక్టర్ మారాలా? ఏది మారాలి? క్యారెక్టరే మారాలి అన్నోళ్ళు చేతులు ఎత్తండి ధైర్యంగా. ఎందుకంటే ఇంకొక 20 నిమిషాల్లో మన బతుకులు మారబోతున్నాయి. యారు మీరు లేపరేంటి అంటే వాళ్ళది ఇంకా అవ్వలేదులే అమ్మా, ఇంకా వాళ్ళకి ఏజ్ రాలి. వాళ్ళకి మనదేం మారాలి? క్యాలెండర్ కాదు, క్యారెక్టర్ మారాలి, అంతేనా? ఇప్పుడు ఎక్కువ చూపించాను, 5 రెఫరెన్స్లు చూపిస్తా. మరి క్యారెక్టర్ మార్చుకున్నావా? మార్చుకోకుండా అలాగే ఉన్నావా? ఎన్ని న్యూ ఇయర్లు వచ్చినాయి నీ పుట్టుకలో? అమ్మా, నీ పుట్టుకలో ఎన్ని న్యూ ఇయర్స్ వచ్చాయి? తల్లి కడుపులో నుంచి వచ్చిన పుట్టుక గురించి చెప్పట్లా, బాప్తీసనం పొందాక. నువ్వు బాప్తీసనం పొందాక ఎన్ని న్యూ ఇయర్లు వచ్చాయి చెప్పగలరు ఎవరైనా? 10 వచ్చినాయండి అని చెప్పుండి ఎవరైనా చేయెత్తి. నేను బాప్తీసనం పొందాక 10 న్యూ ఇయర్లు వచ్చాయి నాకు. 10. వెరీ గుడ్, మంచోళ్ళు. అసలు 2 ఇయర్లు వచ్చినా కూడా వాళ్ళకి చెప్తా ఇప్పుడు వాక్యం. ఇప్పుడు క్యాలెండర్ మారాలా, క్యారెక్టర్ మారాలా? క్యారెక్టరే మారాలి. క్యాలెండర్ మారకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా, అవునా కదా? ఇప్పుడు క్యారెక్టర్ మారాలి. ఇప్పుడు క్యారెక్టర్ మారకుండా నూతన సంవత్సరాన్ని నూతనంగా మనం కొనసాగించగలమా? మీరు చెప్పండి. హ్యాపీగా సంతోషంగా దాన్ని కొనసాగించగలమా? మీరు చెప్పండి. ఇప్పుడు క్యారెక్టరే మారాలని చెప్పారు మీరు. ఇప్పుడు క్యారెక్టర్ మార్చుకున్నామో లేదో బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఈ నేను చూపించే రెఫరెన్స్లో ఒకవేళ నీ క్యారెక్టర్ కనుక మారకుండా అలాగే ఉంటే 20 నిమిషాల టైం ఉంది నీకు, ఈ క్షణమే నీ బతుకు మార్చుకో 26లోకి వెళ్ళకముందే. అందుకే స్పీడ్గా 26 రాకముందే చూపిస్తాం మీకు. ఎందుకంటే మిమ్మల్ని అందరూ కాపాడుకోవలసిన బాధ్యత నాకు ఇచ్చాడు దేవుడు. అందుకని ఇప్పుడు స్పీడ్గా కొన్ని మాటలు చూద్దాం. దానియేలు గ్రంథం, దానికంటే ముందు అపోస్తుల కార్యం దగ్గరికి వెళ్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఎంత బాగుందో చూడండి మాట. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మనుషులకైనా క్యాలెండర్ చెప్పాడు ఇది.
మనుషులకేనా? మనుషులకు సంబంధించిందేనా? ఇప్పుడు క్యాలెండర్ మారాలా, క్యారెక్టర్ మారాలంటే ఇది ఎవరికి సంబంధించిన మాట? ఇది మనుషులకు సంబంధించినటువంటి మాట. ఆ అజ్ఞాన కాలమున, అంటే పితరుల యుగం కావచ్చు, ధర్మశాస్త్ర యుగం కావచ్చు, ఆయా కాలాల్లో ఉన్నటువంటి మనుషులు చేసినటువంటి క్రియలన్నీ కూడా దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. మరి ఇప్పుడైతే ఇప్పుడు ఏమంటున్నాడు? అందరూ అంతటను ఏం పొందాలి? మారు మనసు పొందాలి. ఇది దగ్గర పెట్టుకొని ఇప్పుడు దానియేలు గ్రంథం దగ్గరికి వెళ్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. ఎందుకు మారు మనసు పొందాలో చెప్తున్నా మీకు. ఇప్పుడు మారు మనసు కనుక పొందకపోతే నీ సమయం, నీ కాలం మారిపోద్ది. గమనించాలి ఈ విషయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చూద్దాం ప్రియులారా. చూడండి, ఆయనంటే ఎవరో? తండ్రి అయినటువంటి దేవుడు. కాలమును సమయమును మార్చువాడయుండి ఎవరెవరిని తోసేస్తాడు చూడండి. రాజులను త్రోసివేయచ్చు, నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నీకు జ్ఞానం ఇవ్వాలన్న ఎవరివ్వాలి? నిన్ను రాజును చేయాలన్న ఎవరు చేయాలి? ఎక్కిన సింహాసనం నుంచి దించాలన్న ఎవరు దించాలి? దేవుడే దించాలి. ఇప్పుడు నీకు కాలాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. సమయాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. నీ కాలాన్ని సమయాన్ని మార్చేది ఎవరు? దేవుడు. దేవుడిచ్చినటువంటి కాలంలో దేవుడిచ్చినటువంటి సమయాన్ని ఉపయోగించుకుంటూ నువ్వు మారాలి. ఇప్పుడు 2026 ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఇంకా బాగా తిరగమని ఇవ్వాలా నీకు? ఇంకా బాగా ఎంజాయ్ చేయమని ఇవ్వలేదు. ఈరోజు అండి ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాం. మొత్తం అందరూ 20 సంవత్సరాల లోపోళ్ళేనండి. అందరూ నా కళ్ళ ముందు పుట్టిన వాళ్ళు అందరూ. ఈ 20 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు 60 సంవత్సరాలను కూడా లెక్క చేయట్లేదండి. 25,000 రూపాయలు పెట్టి టపాసులు, డీజేలు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఇవన్నీ పెట్టి శవాన్ని తీసుకొని వచ్చారు ఊళ్ళోకి. 5 లీటర్లు పెట్రోల్ ఒక డబ్బాలో పోసుకొని, పెట్రోల్ అలా కింద పోసి ఒక 1/2 లీటరు, ఆ పోసిన దాని మీద అగ్గిపుల్లకి సంటి చేసి బొగ్గుమని మంటలేస్తున్నారు రోడ్డు మీద వాళ్ళు. ఇది తెలుసుకున్నటువంటి పోలీసు రంగం వచ్చేసింది బడుమని. వీళ్ళు తగలబెట్టేస్తారు ఈరోజు ఎవరిలో ఒకళ్ళని. అసలు వాళ్ళని చూస్తే ఎంత భయంకరంగా ఉన్నారో పిల్లలు. ఏంటంటే ఆ చిన్న చిన్న వయసులో వాళ్ళు తాగటం, వాళ్ళ ఇష్టానుసారంగా కేకలు, వాళ్ళు ఎవడు తిడుతుండో తెలియట్లా, ఎవడు ఏడుతుండో తెలియట్లా, అందుట్లో ఎవడు కొడుతుండో కూడా తెలియట్లా. చివరికి ఒకటి కాలు ఇరిగిపోయింది. ఈరోజు సమాధి కార్యక్రమం అండి. చచ్చిపోయిన శవం నోట్లో తీసుకెళ్ళి మందు బాటిల్ పోతుండ ఒకడు. చచ్చినోడికి పోస్ట్ మార్టం చేసిన బాడీకి మందు ఎందుకు రాని ఒకడు వచ్చి లాగు తన్నుదన్నాడండి. మా వండు దంతావని ఆడు పక్కన ఉన్న 10 మంది వచ్చారు మళ్ళీ ఈడి దగ్గరికి. ఆడి ఇండి నెట్ట, ఈడు ఆడి నెట్ట. అసలు ఎంత వర్స్ట్గా తయారైపోయిందండి ఆ వ్యవస్థ ఈరోజు. యవనస్తులు ఎందుకు మరి అంత దారుణంగా తయారైపోతున్నారు? మీరు ఆలోచించండి. బయలుదేరి వస్తూ ఉంటే ఏ బండి మీద చూసినా ముగ్గురు బండి మీద, ఒక్కొక్క బండి మీద ఇంత పెద్ద మూట ఒక్కొక్కటి దగ్గర. తల్లిదండ్రులు ప్రశ్నించరా ఎక్కడికి వెళ్ళారు పిల్లలని? అడగరా తల్లిదండ్రులు? ఈ రకంగా తాగి ఈ రకంగా తిరుగుతుంటే మరి చావకి ఎందుకు ఉంటారండి పిల్లలు? మీరు చెప్పండి. ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి తెలిసిన. రాత్రి కూడా మేము వచ్చేటప్పుడు ఆ కొండపార టర్నింగ్ దగ్గర ఇటు తిరిగి వెళ్ళాలి రోడ్డున, మరి ఇటు తిరిగి వెళ్ళకోకుండా మట్టి రోడ్లు పోయింది తిన్నగాడు. అక్కడే ఉన్నాడు మేము పోయిందాక. జనాలంతా అక్కడే ఉన్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా తాగటం, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడు ఎందుకు ఊరుకుంటాడు మీరు చెప్పండి? ఈరోజు మనం ఈ రీతిగా మనం ఉండగలిగాము అని అంటే దేవుని జ్ఞానం మనల్ని జీవం పోసి మనం నిలబెట్టింది ఈరోజు. కానీ ఆనాడు ఇశ్రాయేలీలకి ఇంతటి మహాజ్ఞానాన్ని చెబుతున్నా కూడా వాళ్ళ ప్రవర్తన తీరి మార్చుకోలేదు ప్రియులారా. ఈరోజు మనం కూడా మన ప్రవర్తనను మార్చుకోకపోతే దేవుడు సహించడు. కనుక అసలు ఏది మారాలని దేవుడు చూస్తున్నాడో ఒకసారి కొన్ని మాటలు మనం బైబిల్లో త్వరగా చూసి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం ఒకసారి. యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు.
ఏం చేస్తున్నారంట? నిత్యం ద్రోహము చేస్తున్నారంటండి. ఎవరిళ్ళు? యెరూషలేము ప్రాంతానికి సంబంధించినటువంటి ఇశ్రాయేలీల జనాంగం. యెరూషలేము జనులు ఎలాగ విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు అంటున్నాడు. అంటే ఈ ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తుల నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు? వాళ్ళ క్యారెక్టర్ మారాలని కోరుకుంటున్నాడు దేవుడు. వాళ్ళ ప్రవర్తన మారాలని కోరుకుంటున్నాడు దేవుడు. మీరు ఆలోచించండి ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలీలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇర్మియా గారు. ఈనాడు సంఘములో ఉన్నటువంటి నీవు కూడా ఇంకా నీ ప్రవర్తన మార్చుకోకపోతే, ఇంకా నీ క్యారెక్టర్ మార్చుకోలేకపోతే దేవుడు ఏం చేయబోతాడో మీకు చూపిస్తాం ముగింపులో. ఆలోచించండి, కంటిన్యూషన్ చేయండి ఆ మాటలన్నీ. చూడండి, వారు మోసమును ఆశ్రయం చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నిజంగా మీరు చెప్పండి, మార్పు ఉందంటారు వీళ్ళలో? నిత్యము ద్రోహం చేస్తూ నిత్యము పనికి మాలినటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వారికి ఏమండి హ్యాపీ న్యూ ఇయర్ ఉందా? హ్యాపీనెస్ ఉందా వాళ్ళలో? ఏమంటారండి ఇక్కడ 6వ వచనంలో? నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, వారు పనికి మాలినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి ఇట్లాంటి క్యారెక్టర్ నీలో ఉందనుకోండి, మరి దేవుడు ఇష్టపడతాడా? మీరు ఆలోచించండి. పనికి మాలిన మాటలు మాట్లాడుతూ దేవుడు ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అండి? నేను ఏమి చేసినని చెప్పి చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడు వాడు ఒకడు లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె ప్రతివాడు తనకిష్టమైన మార్గమున తిరుగుచున్నాడు. నిజమైనటువంటి కృతజ్ఞత నీకుంటే ఈ 365 రోజులు దేవుడు తన కృపచేత నన్ను కాపాడి రక్షించాడు కనుక కృతజ్ఞతగా ఆయన మందిరానికి వెళ్ళి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్న ఆలోచన ఆనాడు ఇశ్రాయేలుకి లేదు, ఈనాడు క్రైస్తవులకు లేదండి. ఉందా? ఇన్ని దినాలు కాపాడాడే దేవుడు. అసలు ఈ రోజు చూడనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారండి. ఈరోజు తల్లిని తీసుకెళ్ళి బట్టలు కొని పెడతాను అంటే నేను చచ్చిపోయినోడు. వాళ్ళ అమ్మకి చీర కొని పెట్టడం కోసమే ఈ 2 రోజులు కోడి పెంట ఎత్తడానికి పోయిందంటాడు. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది చచ్చిపోయిన కొడుకు దగ్గరికి వచ్చి. ఈరోజు సాయంత్రం నన్ను షాపింగ్ తీసుకెళ్తావని అన్నాగా, నాకు చీర కొని పెడతానన్నావు కానీ అన్న లే అని ఏడుతుంది తల్లి. ఏ దినమున ఏం జరుగుతుందో, ఎవరు ఎలా ఈ లోకాన్ని విడిచెళ్ళిపోతారో అని ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు చుట్టూ మన సమాజంలో మనకు కనపడుతున్నాయి. అయినా కూడా మనిషికి అసలు బ్రతుకును కూర్చున్నటువంటి ఆలోచన, అవగాహన లేదు మనిషికి. రాబోతున్న 365 రోజులు క్షేమంగా సుఖంగా నువ్వు ఉండాలంటే మరి దేవుని మాట వినాలి కదా, మరి దేవుని మందిరానికి రావాలి కదా. మరి వస్తున్నారా? సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి, ఏం రాయబడిందో. సామెతల గ్రంథం 9వ అధ్యాయం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. నా వలన అంటున్నాడు దేవుడు. 365 రోజులు నువ్వు క్షేమంగా సుఖంగా సంతోషంగా నీ కాలాన్ని నువ్వు ముగించాలంటే ఫస్ట్ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించు సంవత్సరాలు అధికమవుతాయి. ఒకవేళ దేవుడు ఈ కాలంలోనే నేను ముగించాలనుకున్నా కూడా నువ్వు చూపిస్తున్నటువంటి భక్తి, నువ్వు కలిగి ఉన్నటువంటి భయం, ఆ జ్ఞానం వలన దేవుడు నీ ఆయుష్కాలాన్ని పెంచే అవకాశం ఉందంటున్నాడు దేవుడు. మరి ఇంతటి అవకాశాన్ని దేవుడు మానవుల పట్ల కలిగిస్తుంటే మరి ఎందుకండి మనం తోచిపుచ్చుకొని తిరుగుతున్నాం ఈ సమాజంలో? తిరిగినంత కాలం తిరిగాం, ఏమన్నా ముగింపుకు వచ్చేసాం మనం సంవత్సరానికి. మరి ఈ 365 రోజులు కాపాడావు కదా తండ్రి నన్ను, మరొక 365 రోజులు నాకు ఇస్తున్నావు కదా, మరి ఈ కాలమంతా కాపాడావు, ఆ కాలం కూడా నేను కాపాడబడాలంటే మరి నీ కృప నాకు కావాలి తండ్రి అని మరి మందిరానికి వచ్చి వేడుకోవాలి కదా. నువ్వు దుప్పట్లో దూరం ముసుకేసి పడుకుంటే 365 రోజులు ఎట్ట ఒడ్డెక్కించుకుంటావు? మరి నువ్వు వద్దా నీ కృతజ్ఞత చెప్పవా దేవునికి? ఆయన కాపుదల నీకొద్దా? ఆలోచించండి ఒకసారి. మీరు ఎలాగో రారని తెలిసే నేనే మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేశా. మీకు అర్థమైంది అది ఎందుకు వచ్చాను నేను? ఈ 13-14 సంవత్సరాల్లో ఎవరింటికి ఎప్పుడు వెళ్ళాను నేను ప్రత్యేకించి. కానీ ఈ సంవత్సరం ఎందుకు వచ్చా?
రానున్న సంవత్సరం చాలా ప్రమాదకరంగా ఉండబోతుంది కనుక ఆలోచించుకోండి. ప్రతి సమస్య నుంచి దేవుడు మనల్ని తప్పించాలంటే మన విశ్వాసం, మన ప్రార్థన, మన భక్తి మన చుట్టూ ఒక ప్రాకారంలాగా ఉండాలి. ప్రియులారా, మీరు ఆలోచించండి. నీ అధికారం కాపాడలేదు నిన్ను, నీ డబ్బు నిన్ను కాపాడలేదు. నిన్ను కాపాడగలిగేది ఒక్కటే నీ విశ్వాసం, దేవుని యొక్క వాక్కు. ఇది మాత్రమే నిన్ను కాపాడగలుగుతుంది. అందుకే అంటున్నాడు దేవుడు, సరే తెలుసో తెలియకో ఎంతకాలం బ్రతికావు ఈ 2025లో, ఇకనైనా నీ ప్రవర్తన 26లోకి వెళ్ళే ముందు మార్చుకుంటున్నాడు దేవుడు. ఏం మార్చుకోవాలి ఈ 26లోకి వెళ్ళే ముందు? ఈ 25లో దేవునికి నచ్చని క్రియ నువ్వేదైతే చేసావో దాన్ని వాగ్దానం చేసుకొని దాన్ని విడిచిపెట్టు. మేమెక్కడో బయట ఎవడో తయారు చేసిన షాపులో ఈ వాగ్దానాలు పట్టుకొచ్చి అక్కడ 2 రూపాయలకు కొని ఇక్కడ 100 రూపాయలకు అమ్ముకోవటం, అది తీసుకెళ్ళి నువ్వు దాన్ని తీసుకెళ్ళి గోడకు పెట్టుకొని, అబ్బా నీ రాకపోకలు ఏంది యెహోవా నిన్ను కాపాడనని గోడకు పెట్టుకొని ప్రతిరోజు దీన్ని చూసుకొని చదువుకొని పోతే నీకు వాగ్దానం ఇది కాపాడుద్ది నిన్ను? ఇంకా లచ్చండే వాగ్దానాలు. మరి అవి ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు? సంవత్సరానికి ఒకటి నేర్చుకుంటే? ఆలోచించు. నువ్వు తీసుకోవలసినటువంటి వాగ్దానాలు 3 చూపిస్తా ఇందులో. అది తీసుకో. నువ్వు ఫస్ట్ నీ చెడుతనాన్ని విడిచిపెట్టు. అది దేవునికి నచ్చదు. అది విడిచిపెడితేనే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఆయుష్ని పెంచుకోగలుగుతావు. మరి ఇప్పుడు చెప్పండి, ఈ సంవత్సరం అయినా, అంటే ఈ సంవత్సరం అంటే ఇప్పుడు వచ్చే 26 సంవత్సరం అయినా, దేవా నీకు నచ్చని క్రియలు అసలు నేను చేయనయ్యా అని ఒక వాగ్దానం తీసుకోవాలి. ఏంటో నచ్చని క్రియలు? యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. ఏం విడిచిపెట్టాలో చెబుతున్నాడు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఎప్పుడంట నూతనత్వం? ఎప్పుడు మనిషికి? చెడుతనాన్ని విడిచిపెట్టినోడికే హ్యాపీ న్యూ ఇయర్. అర్థమవుతుందండి? జాగ్రత్తగా వినాలి. ఇటు పక్క కూర్చున్నటువంటి చెల్లెమ్మలారు జాగ్రత్తగా వినండి. చెడుతనాన్ని విడిచిపెట్టిన వాడికే హ్యాపీ న్యూ ఇయర్. మరి చెడుతనాన్ని విడిచిపెట్టకుండా పెదవులతో మాత్రమే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పావనుకోండి, ఉందా లోపల హ్యాపీ? ఉందా శివ? ఉందా లోన హ్యాపీ? ఉందా లేదా? హ్యాపీ లోపల ఉండాలి. హ్యాపీ లోపల ఉంటే ముఖం ఎలా ఉంటుందో తెలుసా? ఫేసు. ఆ కాలిరిగినోడు అండి, కాలిరిగినోడు ఒక తన్నుదన్నాడు ఒకడిని సమాధి దగ్గరే. ఇటు పక్కన ప్రార్థన చేస్తాను పాస్టర్ గారు. అసలు ఎవడు ఆపినా ఆపట్లేదండి. మరి ఎంత ఉండదు తెలుసా? మనిషి కొడితే వారం దాకా లేగడు. మళ్ళీ అంత సన్నగా ఉండదు మనిషి. ఎవడు మాట ఇంట్లో మళ్ళీ సమాధి దగ్గర. ఇటు పక్క పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను, మేము అటు పక్క నుంచొని ఉన్నాం. ఈ పాస్టర్ గారు పక్క నుంచి అవతల ఉండదండి వెళ్ళి. పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, ఏం చేయాలి, ఆపేసిండు మధ్యలో. ఆమెను కూడా అని చెప్పరా, అవతలకు పోయింది. ఈయన గట్ట గోతులో నెడతారని అవతలకు పోయింది ఆయన. ఇక మేము అనుకున్నాం ఇది ముదిరిపోయింది గొడవ, ఇందులో మళ్ళీ మాకు చేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి మేమందరం కలిసి ఒక పక్కకి వెళ్ళిపోయినాం. ఈడాండు దన్నిండు. అసలు ఎవడు ఆపుతున్నా కంట్రోల్ అవ్వట్లేదు ఈ మనిషి. ఒక ఇద్దరు పట్టుకొని రెక్కలు పట్టుకొని వీడిని పెట్టలాగా ఎత్తుకుపోయారు అక్కడ దాకా. ఆడకి ఎత్తుకెళ్తే ఇద్దరు పట్టుకున్నారు, అవతల ఉండు దన్నిండు. మళ్ళీ మేము అక్కడ నుండి చూస్తూనే ఉండా, ఈడు ఏంటి అసలు కూతంతుండ ఆడుదంతుండ ఈడుదంతున్న అనుకున్నాం. వీళ్ళు పట్టుకున్న వాళ్ళు ఇద్దరు ఏం చేశారు? వదిలేశారండి. వదిలేయటం అవతలను కొడదాం అనుకున్నాడు. ఏం చేద్దాం అనుకున్నాడో ఇటు నుంచి అట్ట తిరగబోయాడండి. మనిషి తిరిగాడు, కాలు తిరగల. ఆ కింద ఆ ఎద్దులు కాళ్ళలో గాళ్ళలాగా ఉన్నాయి. ఆ ఘాట్లో పడింది కాలు. వెంటనే ఇట్లా స్పీడ్ తిరగటమే ఆ గుత్తులో కల్లా పెటకని ఇరిగిపోయింది కాలు. అక్కడ ఉన్న వాళ్ళకి కనపడింది మాకు. ఆ ఇరిగిపోవటమే కుప్పకూలిపోయాడు మనిషి. పడిపోయి అప్పటిదాకా అసలు గిలగిల కొట్టుకున్న మనిషి ఒక్క సెకండ్లో వాడు కాలు ఇరిగిపోవటమే అక్కడ ఉన్న వాళ్ళని అప్పుడు దాకా ఏమైందండి? ఇట పిలుస్తుండో మేము అందరం. అప్పుడు నవ్విన మేము తర్వాత అయిపోయింది ఆట. నేను చూస్తూనే ఉన్నా, అనుకుంటున్నా పక్కన నుంచోని, అసలు వీడు ఎందుకు ఇంత సేటు ఎగురుతున్నా, ఆడు దన్నిండి అనుకుంటూనే ఉన్నా. అనుకున్నంతసేపు పట్టలేదండి, కంప్లీట్ అవ్వలా. వీడేంట్రా అసలు ఇట్ట ఎగురుతున్నారని మా బామ్మర్త అంటున్నా పక్క నుండి. పెట్టక్కన ఇరిగిపోయింది కాలు. ఇక లెగల కూలబడిపోయాడు. ఆ కాలు ఇరగటమేనండి ఫేస్లో మార్పు వచ్చేసిందండి. వెంటనే చెప్పాను నేను, ఎరా ఇందాక దాకా ఎట్టుందాడు మాకు ఇప్పుడు ఎట్టుంది చూడుండ్రు అన్న.
అంతే మరి, ఒక్కటిచ్చాడు కూర్చోబెట్టాడు అక్కడ. ప్రార్థన చేస్తుంటే నీకెందుకు ఆ పనికిమాల డ్యాన్సులు ఏంటి నీకు అక్కడ? ఆ పనికిమాల పనులు ఏంటి నువ్వు అక్కడ? ఊరుకుంటాడు దేవుడు? ఎర్రగా తీసి అక్కడ పడేశాడు అంతే. అప్పుడు ఏ ఇద్దరు పట్టుకుంటే ఆగలేదో ఆ ఇద్దరే బండి వేసుకొచ్చి ఆ బండి మీద ఎక్కించుకొని తీసుకుపోయారు కట్లు వేసి బూరుకోవడానికి. గొడవ ఒక్క దెబ్బతో అయిపోయిందండి. ఆడు కాలు పెట్టుకొని ఇరిగిందంతే. గొడవ అంతా సైలెంట్ అయిపోయింది. ఎక్కడో అక్కడ కామ్ అయిపోయారు మొత్తం. ఇక పాస్టర్ గారు వచ్చి అంటాడు, చూసారా పాస్టర్ గారు ఏం జరిగిందో. అంతే మరి, దేవుని పనికి అడ్డుపడి ఊరుకోడు. అది ఒకప్పుడు అది ఇప్పుడు ఊరుకోడు. ఎవడు నిరగదీస్తే ఎవడు నోరు మోసద్దో ఆయన నిరగొట్టాడు. ఇంటి దగ్గర అంబులెన్స్లో నుంచి బాడీని నింపుతుంటే బాడీని నింపనీలా. ఆడవాళ్ళ మొత్తాన్ని చిలకలా చేశాడు ఇంటి దగ్గర. అక్కడ 2 బీకారండి అయినా. అది వాడు ఊర్లో చెల్లుద్ది, ఇక్కడికి వచ్చి అడావుడింది. ఇక్కడ మా అక్కిరెడ్డిగూడెంలో వచ్చాడు అడావుడి. ఊరుకున్నాడు దేవుడు, ఎరగదీసి అక్కడ పడేసాడు. అంతే, ఓవర్ యాక్షన్ చేయకూడదు దేవుని దగ్గర. నీ సమయం ఇచ్చాడు దేవుడు, శుభ్రంగా ఉండు, మంచి పేరు తెచ్చుకో. అడావుడి చేసావు, మట్టి కార్యక్రమం చేయలే, ప్రార్థన చేయని ఇలా చివరికంటే ఒక కుక్కన పారేసిన కొద్ది నీటికి పడేసేవాళ్ళు తీసుకెళ్ళి అట్లా చేశారు ఆ సమాధి కార్యక్రమాన్ని. ఆలోచించండి ప్రియులు, దేవుడు ఎంత అవకాశాన్ని మనకిస్తున్నాడు, ఎంత సమయాన్ని మనకిస్తున్నాడు, ఎంత ఆరోగ్యాన్ని మనకిస్తున్నాడు. మన చేతులారా మన జీవితాన్ని మనమే పాడు చేసుకొని ఆ తర్వాత నేల కొరిగిన తర్వాత ఏమంటే దేహంలో అవయవాలు లోపం వచ్చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు నిన్ను? ఆలోచించండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయం నూతన బుద్ధి తెచ్చుకోండి. ఇశ్రాయేలీయులారా మీరెందుకు మరణము నొందెదరు? ఏమంటున్నాడు చూశాడు దేవుడు, మీ అక్రమ క్రియలు గనక మీరు విడిచిపెట్టకపోతే, మీ చెడ్డ కార్యాలు గనక మీరు విడిచిపెట్టకపోతే, మీ ప్రవర్తన మార్చుకోకపోతే మీరు చచ్చిపోతారని చెప్పాడా లేదు దేవుడు? మరి మార్చుకోవాలి మన పద్ధతులు మనం మార్చుకుంటేనే ఖచ్చితంగా 2026 కాలాన్ని మనం ముగించుకొని ముందుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు మనం తీసుకోవలసిన వాగ్దానం ఏంటో తెలుసా అండి? ఏంటో వాగ్దానం తెలుసా? దేవా నీకు నచ్చనిది ఏది కూడా ఈ 26లో మేము చెయ్యం. నేను కూడా ఒక వాగ్దానం తీసుకొని చెప్పమంటారమ్మా? ఓ 20% కోపం ఉందండి, అది కూడా వదిలేస్తాను ఈ రాత్రి. ఇంక లేదు కోపం పట్టడానికి లేదు ఇక. ఎందుకంటే నాకు అర్థమైపోయింది నా జీవితం గురించి. కోప్పడితే ఆయుష్ తగ్గిపోద్ది, కోప్పడితే బీపీ పెరిగిపోద్ది, కోప్పడితే బ్రెయిన్ పోద్ది, కోప్పడితే హార్ట్ అటాక్ వస్తుంది. అవసరమా మనకి ఈ రోగాలు చెప్పుండి? అందుకే దేవా నీ చిత్తం అయితే నీ కృప చూపించు, నీ ప్రేమ చూపించు, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు, కొంతకాలం నీ పని చేసుకుని బతికి చచ్చిపోతా. అంతకుమించి ఇంకేం కావాలి మనకు చెప్పండి? అట్లాంటి ఆలోచన కలిగి మనం బ్రతకాలి ప్రియులారా. ఇంత గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. నిజంగా మిమ్మల్ని అందరిని బట్టి నిండు వందనాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రియులారా, దేవుడు మంచి వాతావరణాన్ని మనకిచ్చాడు. నిజంగా మీకు అర్థమవుతుందో లేదో కానీ మన ఊరిలో ఉన్న వాతావరణం ఏ ఊరిలో లేదు. నేను చాలాసార్లు తిరిగాను కానీ మన ఊరిలో ఉన్నటువంటి వాతావరణం ఏ ఊరిలో లేదు. అందుకే దేవుడు మంచి కృప చూపిస్తున్నాడు మన పట్ల. కనుక మరొక మాట చూద్దాం. ఏది మానాలి? అక్రమ క్రియలు అన్నాడు కదా. మరి అక్రమ క్రియలకు సంబంధించినవేవి, ఏటిని మనం మానాలి, ఏటిని మానేస్తే దేవుడు ఈ 2025 సంవత్సరం మొత్తం మనల్ని కాపాడుతాడు? ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చూస్తారు ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో చూడండి ఏమంటుంది, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి. ఏమంటున్నాడండి? ఏం వదలమంటున్నాడు? దురాశకు సంబంధమైనటువంటి శరీర కోరికలు, శరీర స్వభావాన్ని, వీటన్నిటిని కూడా మీ ప్రాచీన స్వభావం అంటే బాప్తీసనం పొందటానికి ముందు ఏ క్రియలైతే చేశారో వాటన్నిటిని బాప్తీసనం పొందిన తర్వాత చేయడానికి వీల్లేదు. వాటన్నిటిని కూడా ఏం చేయమంటున్నాడు? వదులుకోమంటున్నాడు. వదిలేసుకోవాలి. వాటిని వదిలేసుకుంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అది మనకు నిజమైనటువంటి హ్యాపీ న్యూ ఇయర్. కనుక మరొక మాట కూడా మనం చూద్దాం. మరొక మాట ఇంకా ఏం వదనాలో చెప్తున్నాడు. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ మనం చెప్పుకునే సమయం దగ్గరకు వస్తుంది కనుక మరి మన బతుకులో నిత్యము హ్యాపీ ఉండాలంటే వీటన్నిటిని మనం వదులుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి కొన్ని మాటలు చూస్తారా? ఇప్పుడంటే బాప్తీసం పొందేస్తారు కదా మీరంతా.
బాప్తిస్మం పొంది సంఘంలోకి వచ్చేసారు కదా, మీరు శరీర సంబంధులైనటువంటి మీరు ఆత్మ సంబంధులయ్యారు కదా, లోక సంబంధులైనటువంటి మీరు సంఘస్థులయ్యారు కదా. సంఘస్థులైనటువంటి మీరు ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటినీ విసర్జించండి. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ దేవునికి ఇష్టమైనవేనా? ఏమ్మా, ఇష్టమైనవేనా? ఇప్పుడు ఇవన్నీ మనలో ఉంచుకుంటే మన క్యారెక్టర్ మారినట్ట? చెప్పాలి గట్టిగా. మన క్యారెక్టర్ మారినట్ట? ఇప్పుడు క్యాలెండర్ మెరుగా, నువ్వు మెరుగా? క్యాలెండరే మెరుగు. దాని టైం అయిపోయింది కాబట్టి తీసి పక్కన వారేసి కొత్త తగిలిచ్చామాట. ఇప్పుడు క్యారెక్టర్ మారకుండా 25 పూర్తయింది, 26లోకి కాలు పెట్టినావు. 26లోకి వెళ్ళాక కూడా నీ క్యారెక్టర్ మారలేదనుకోండి, ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ ఉందా నీకు? ఉందా? ఉందంటారా? మరి పాతవి గతించాయా? అసలు మనలో పాతవి గతించాయా? అలాగే పాతుకుపోయాయా? చెప్పాలి. పాతవి గతించాయా? పోయిన క్రిస్టమస్ గట్టించారు, ఇప్పుడు ఎందుకు అట్లా ఈ పండక్కి? చెప్పరేంటమ్మా? ఈ మాట నేను అడగకూడదు, మీ యజమానులు ఉన్నారు చూసారు, మీ యజమానులు వాళ్ళు అడగాలి. నేను అన్నానండో, నేను చెప్పా, నేను కట్టుకోమన్నా పోయిన క్రిస్టమస్ ఇప్పుడు కట్టు అంటే అబ్బాయి కుదరదు పాస్టర్ గారు అంది. ఎందుకమ్మా అంటే అంతే, మరి పండగ మారాల్సిందే అన్నది. మరి నువ్వు కూడా సంవత్సరానికి మారతావా? సంవత్సరం క్యాలెండరు సంవత్సరానికి ఒకసారి మారిద్ది, కానీ మనిషి మాత్రం జీవితంలో ఒక్కసారి మారాలి. క్యాలెండర్ మారినట్టు కూడా మనం మారామనుకోండి, అలాంటి వాడికి పాపక్షమాపణ ఉందంటారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఉందేం పాపక్షమాపణ? ఒకవేళ చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక, దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. సంవత్సరానికి ఒకసారి కనుక మారినట్టు నువ్వు యాక్టింగ్ చేస్తే ప్రభువును మరలా నువ్వేం చేస్తున్నావు? సిలువేస్తున్నావు. నువ్వు సిలువ వెయ్యటమే కాకుండా నీ ప్రవర్తన మార్చుకోకుండా, నీ క్యారెక్టర్ మార్చుకోకుండా మందిరానికి వచ్చి పోతున్నావు అనుకోండి, బయట ఉన్నవారు ఏమనుకుంటారు? ఎరా సంవత్సరాలు గడిచిపోతున్నా వీళ్ళ ప్రవర్తన మార్చుకోలేదు, మరి వీళ్ళ ప్రార్థన వలన వీళ్ళ బ్రతుకు వలన మరి దేవునికి ఏంటి లాభం అనుకుంటారా లేదా? ఖచ్చితంగా అనుకుంటారు కదా. మరి నీ వలన దేవునికి అవమానమా కాదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి మంచి పాటలు నోటుతో పాడి ఇక్కడ దేవుని స్తుతించి బయటికి వెళ్ళి బండబూతులు తిట్టినావు అనుకో, దేవునికి అవమానమా కాదా? నీ క్యారెక్టర్ మారినట్టప్పుడు. ఇప్పుడు ఈ 2026లో కనుక నీ నోటు కూడా బూతులు వచ్చినాయి అనుకో, 2027 దాకా నీ నోరు పడిపోద్ది. అది శాపం, ఇది వాగ్దానం మీకు. బూతులు గనక మాట్లాడేవా? ఆనాడు జక్కరయ్య గారు గాబ్రియేల్ని ఏమండి సందేహించాడు గాబ్రియేల్ మీద. గాబ్రియేల్ చెప్పింది యోహాన్ గారికి, క్షమించండి జక్కరయ్య గారికి చెప్పింది, నీ భార్య గర్భవతి అవుతుందయ్యా, కుమారుడు పుడతాడా, కుమారుడికి యోహాన్ అని పేరు పెట్టానంటే ఆ ముసళ్ళు అయిపోయింది, ఆమె కట్ట కొడుకు పుడతారు అన్నాడు ఆయన. ఒక ప్రవక్త అయ్యుండి, ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయ్యుండి, దేవుని జ్ఞానాన్ని బోధించేటటువంటి ఒక మంచి లీడర్షిప్ వహిస్తున్నటువంటి నీవేను అనుమానిస్తే, అసలు దేవుడు అంటే తెలియని వాడు అనుమానించడంలో ఆశ్చర్యం ఉంది. జకర్యా, అయితే ఈ కార్యం నెరవేరే వరకు నువ్వు మాట్లాడటానికి వీలేదు, నీ నోరు మోగబోతుంది అన్నాడు. మోగబోయిందా లేదా? పేరు పెట్టే రోజే నోరు వచ్చింది మళ్ళీ ఆయనకి. మనం కూడా అంతే, ఇక్కడికి వచ్చి దేవుణ్ణి చక్కగా స్తుతించి నోటితో బయటికి వెళ్ళి బండబూతులు తిట్టినాం అనుకో బయట. ఇప్పుడు వాగ్దానం చెప్తున్నా, అదే వాగ్దానం మీకు, ఫ్రీ వాగ్దానం అందరికీ. ఒక ఆవిడ చెప్పింది, అన్నయ్య వాగ్దానాలు 2 పెట్టు అంది. ఇంటికి వెళ్ళి పెడతా, వాగ్దానాలు పెడతాను, వాట్సాప్లో పంపిస్తానని చెప్పా వాగ్దానాలు. ఏమంటే కావాలా వాగ్దానాలు? మీకు తయారు చేసిన బోర్డులు అన్నీ ఉండే, ఒక్కడ తీసుకోండి ఇలా వాగ్దానాలు, నేను తయారు చేసిన వాగ్దానాలు. అట్టాగే ఉంటాయి మరి వాగ్దానాలు అంటే. మన బ్రతుకుని సరిచేసే మనకు కావాలి. నీ కుటుంబము నిత్యము దీవించబడును గాక. నేను దీవించబడుద్దా? ఎప్పుడు దీవించబడుద్ది? మీ ఆయన, నువ్వు, నీ పిల్ల, నీ కొడుకు అందరికీ వస్తే దీవించబడద్ది. నేను నోరు తెరిచి అన్నంత మాత్రం దీవించబడదు, మీరందరికీ వస్తే దీవించబడద్ది. అవునా కదా? ఖచ్చితంగా మీరు అది నమ్మాలి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? చదవం ఒకసారి మళ్ళాగా.
కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం అంటున్నాడు. మారు మనసు పొంది కొద్ది రోజులు దేవునితో ఉండి ఆ తర్వాత లోకంలోకి వెళ్ళి నచ్చినట్టుగా బ్రతికి మళ్ళీ ఏదో కష్టం రాగానే మళ్ళీ ప్రభు నువ్వు లేకపోతే నేను బతకలేను ఇక్కడికి వచ్చి ఇట్లాంటి వేషధారణతో కూడిన భక్తిని కనపరిచే వాళ్ళు దేవుని నామానికి అవమానం తీసుకొస్తారు అని బైబిల్ చెప్తా ఉంది. అట్లాంటి స్వభావం కలిగిన వారిని మరలా దేవుడు ఏం చేయబోతున్నాడు? మారు మనసు అనేది ఇవ్వడు వాళ్ళకి అంటున్నాడు దేవుడు. ఇంకొక మాట చూస్తారా? అన్నీ వదిలిన వారికి దేవుడు ఏమిస్తాడు అనుకున్నాడు? ఈ 26లోకి వెళ్ళే ముందే, దేవా నీకు నచ్చని బూతులే కదా వదిలేస్తున్నా, స్వార్థమే కదా వదిలేస్తున్నా, అసూయ కదా వదిలేస్తున్నా, నీకు నచ్చనటువంటి చెడ్డ మాటలు వదిలేస్తున్నా, ఇదే వాగ్దానం అందే, ఇవన్నీ వదిలేస్తున్నా నీకు నచ్చనివన్నీ, ఇప్పుడు నాకేమిస్తావు 26లో అంటే ఏమిస్తాడో చూడు. ఇప్పుడు ఒక మాట రెడీగా ఉండండి మీరు, ఇక టైం అయిన దగ్గర పడింది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం దేవునికి నచ్చనవన్నీ కూడా ఈ 25లోనే విడిచిపెడితే 26లో దేవుడిని కేవబోయే వాగ్దానం గురించి చూపిస్తున్నా మీకు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26 నుంచి కొన్ని మాటలు చూడండి. ఏమేమి ఇస్తాడో కౌంట్ చేసుకోండి మీరు. దేవుడిచ్చే పథకాలు చెబుతున్నా 26లో. దేవునికి నచ్చనవి నువ్వు విడిచిపెట్టేస్తే 25లోనే, 26లో దేవుడికి ఇచ్చేవి: నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చేదనని దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులయుందురు, నేను మీ దేవుడినయుందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానివ్వను, ధాన్యమును మీకు ఇచ్చి మిమ్మల్ని అభివృద్ధి పరుస్తానంటున్నాడు దేవుడు. ఇది చెప్పింది ఇశ్రాయేలీయులకైనా నేడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి వర్తించేటటువంటి మాట. ఇక్కడ కొన్ని పాయింట్స్ మీరు గమనించారో లేదో, దేవునికి నచ్చనివి వదిలేస్తే మొట్టమొదటిది ఏమిస్తా ఉంటున్నాడు? నూతన హృదయము అన్నాడు. రెండవది ఏం చెప్పాడండి? నూతన స్వభావం అన్నాడు. మూడవది రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని ఇస్తానన్నాడు. నాలుగవది ఆయన ఆత్మ ఇస్తానంటున్నాడు. అలా చదువుకుంటా పోతే ఆయన ఎన్ని ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడండి మనుషులకు. మీరు చూడండి ఎలా వస్తాయి ఇవన్నీ, ఎలా వస్తాయి ఇవన్నీ? నీ క్యారెక్టర్ మార్చుకుంటే ఇస్తాడు ఇవన్నీ. దేవునికి నచ్చనివన్నీ కూడా వదిలేస్తే ఇస్తాడు ఇవన్నీ. నీ ప్రవర్తన మార్చుకుంటే 26లో దేవుడు ఎంత అభివృద్ధిని నీకు కలగజేస్తాడు. ఇప్పుడు చెప్పండి, క్యాలెండర్ మారాలా, క్యారెక్టర్ మారాలా? క్యారెక్టర్ మారితేనే గొప్ప లాభం ఉంది. మరొక మాట చూద్దామా? మరొక మాట కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ప్రియులారా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును 26లో మీరు ధరించవలసింది. ఇదంతా 26లో. 25లో చెడేమనుంటే వదిలేయండి. 26లో మనం వర్ధిల్లాలి, ఆశీర్వదింపబడాలంటే ఇవన్నీ ధరించుకోవాలి మనం. ఏంటది? మొదటిది జాలి కలిగిన మనసు ఉండాలి, దయాళత్వం ఉండాలి, వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. ఇవన్నీ కూడా ధరించుకోవాలి. ప్రాముఖ్యమైనటువంటి మాట చెప్పాడు ఇందులో 14లో, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను ధరించుకోండి అంటున్నాడు. ప్రేమ ఉండాలి. ఏ ప్రేమ? చూద్దాం ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఏ ప్రేమ ఉండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదగాలి అంటుంది గ్రంథం. ఇప్పుడు చెప్పండి, క్యాలెండర్ మారితే సరిపోద్దా? క్యారెక్టర్ మారితే సరిపోద్దా? క్యారెక్టరే మారాలి. క్యారెక్టర్ మారితేనే నూతన సంవత్సరంలో నూతన స్వభావంతో మనం ముందుకి కొనసాగే అవకాశం దేవుడు మనకిస్తాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, పాత బలహీనతలతో
కొత్త సంవత్సరాన్ని మనం హ్యాపీగా కొనసాగించలేం. కనుక ఆ పాతవి వదిలేయండి. కొత్తవి దేవుడు ఏదైతే చెప్పాడో వాటన్నిటిని మనం ధరించి దేవునికి ఇష్టమైనవి మనం చేసిన ఎడల దేవుడు మన కాలాన్ని, మన సమయాన్ని పొడిగించి, మన ఆయుష్ని అభివృద్ధి పరిచి, మనకి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఆయన నిత్యం మనకి ఇస్తాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క సన్నిధిలో ఆయన మాట వింటూ ఆ మాట ప్రకారం మనం బ్రతికినట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదం మనకిస్తాడు. ఒక విషయం సింపుల్గా మీకు చెప్పమంటారా? ఇంతసేపు చెప్పినటువంటి ఈ పాయింట్లో క్యాలెండర్ మారితే ఏముంటాయి తెలుసా అండి? క్యాలెండర్ మారితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19:21 అందరూ తెలుసు. ఏముంటాయి అక్కడ? శరీర కార్యాలు ఉన్నాయి. శరీర కార్యాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అందులో ఒక్కటి మొదలుమ్మ ముందుగా ఏమన్నా దాంట్లో శరీర కార్యములు? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహాలు. ఏమండి ఇప్పుడు క్యాలెండర్ వరకే మారిందనుకోండి, ఈ చెత్త అంతా ఉంటుంది మనలో. ఇప్పుడు క్యారెక్టర్ మారిందనుకో, 22 దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఏముంటుందంట? క్యారెక్టర్. నీ క్యారెక్టర్ మారిందనుకోండి, నీలో ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, నీ కుటుంబంలో, నీ కుటుంబానికి సమాధానం ఉంటుంది, నీ కుటుంబానికి దీర్ఘశాంతం ఉంటుంది, దయాళత్వం ఉంటుంది. దేవుడిస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. అయితే ఇప్పుడు చెప్పండి, క్యారెక్టర్ మారితే ఇంత లాభం ఉంది, క్యాలెండర్ మారిందనుకోండి ఇదంతా పోతుంది. కనుక దేవుడు కోరుతున్నట్టుగా మన క్యారెక్టరే మనం మార్చుకోవాలి. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా విడిచిపెట్టాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు చూస్తున్నాడు. మారు మనసు పొందిన వారికే నిత్య రాజ్యంలో ప్రవేశం ఉందని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. రేపటి దినాన మరలా మధ్యాహ్నం ఎన్ని గంటలకు పెడదాం ప్రార్థన?